బాగుపడాలి, పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే 4 కోట్ల తెలంగాణ ప్రజలకి నాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇవాళ దొరలకు టీఆర్ఎస్ ఉంది, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది, కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఉంది. చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా, చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడతాం. కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో, మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? మా అక్కల చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప. శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10 నుంచి 15% మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తాం. మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి. నిస్సహాయంగా మన దగ్గరకు వచ్చే వాడికి సహాయం చేయడమే మన బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు ఎందుకంటా ఉన్నానన్న మాట, రేవంత్ రెడ్డిగా కాదు, బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము. ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి. నువ్వు బాడే మోసినావు, ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కనిపించిన దృశ్యం సీన్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చేమో. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లి విష్ చేశారు. సభలో కనిపించిన ఈ షేక్ హ్యాండ్ సీన్ అందరినీ ఆకట్టుకుంది.